అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 1వ తారీఖు. చౌక దుకాణాలలో పేదవారి ఆకలిని తీర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే బియ్యము తదితర వస్తువులు ఈరోజే. అందుకే ఈరోజే మాట్లాడుతూ ఉన్నా రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలలో అత్యంత దుర్మార్గమైన, భారీ స్థాయిలో అవినీతి జరుగుతూ ఉండే, ప్రజా దోపిడీ జరుగుతూ ఉండే వ్యవస్థ ఏదైనా ఉంది, నెంబర్ 1 స్థానం అంటే అది స్టోర్లే, చౌక దుకాణాలే. ప్రజలకు కానీ, మేధావులకు కానీ, అందరికీ అది 100 రూపాయలాగానే కనిపిస్తుంది. ఎందుకు 100 రూపాయలు అంటానంటే, ఒక కార్డులో భార్యాభర్త ఉంటారు, 10 కేజీలు బియ్యం ఇస్తారు. 10 కేజీల బియ్యం వాడు వద్దనుకుంటే స్టోర్ డీలరు 100 రూపాయలు ఇస్తాడు. కేజీ 10 రూపాయలు చొప్పున. 100 రూపాయలే చూసేదానికి. కానీ సత్యం అది కాదు ప్రజలారా. ముఖ్యంగా ప్రజలు చెప్తా ఉన్నా, మీరు తీసుకుంటా ఉండే 100 రూపాయలు కొంతమందికి వేల కోట్ల రూపాయల ఆదాయ వనరులు, వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కూడా కాదు, 5 సంవత్సరాలకు. అది ఎలాగో కూడా వివరిస్తా నేను. అసలుకి ఏ స్టోర్ అయినా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఎక్కడైనా సక్రమంగా పేదవారికి పంపిణీ జరుగుతూ ఉందా అని అడుగుతాను నేను ఈ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని. ప్రొద్దుటూరులో ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఏ స్టోర్ అయినా మీరు స్టోర్లో ఇవ్వాల్సినది బియ్యం ఇవ్వాలా, చక్కెర ఇవ్వాలా, కందిబ్యాలు ఇవ్వాలా, రాగులు ఇవ్వాలా, జొన్నలు ఇవ్వాలా, గోధుమ పిండి ఇవ్వాలా. గడిచిన ఈ 2 సంవత్సరాల కాలానికి, దాదాపుగా 2 సంవత్సరాల కాలానికి ప్రతి నెలా ఇస్తూ ఉండేది ఒక్కటే, ఒకే ఒక వస్తువే, 1 కేజీ చక్కెర. ఒకే 1 కేజీ చక్కెర. అది కూడా కేజీ ఇయ్యరంట, కార్డుకు అర్ధ కేజీ, కార్డుకు అర్ధ కేజీ చక్కెర ఇస్తారు. బియ్యం ఇస్తామంటారు కానీ ప్రజలతో ఏలుగుడు తీసుకుంటున్నారు. కేజీ 10 రూపాయలు చొప్పున. కార్డులో 4 ఉంటే 20 కేజీలు వచ్చే 200 రూపాయలు. కార్డులో 2 ఉంటే 10 కేజీలు వస్తే 100 రూపాయలు. తంబు ఇంప్రెషన్ వేసుకోవడం, 100 రూపాయలు ఇవ్వడం. గోడౌన్ నుంచి స్టోర్కి కూడా బియ్యం రావు, గోడౌన్ నుంచే సరుకు ఎత్తేస్తున్నారు. మీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ స్టోర్లలో ప్రజలకు పంపిణీ చేస్తూ ఉండే వస్తువులు ప్రతి నెల అర్ధ కేజీ చక్కెర. బియ్యం వీళ్ళే తింటున్నారు, రాగులు జొన్నలు సప్లై చేయరు, గోధుమ పిండి ఉరువే కనపడదు. ఇంకా కందిబ్యాలు అయితే కరువు, కందిబ్యాలు అయితే కరువు. దీనికి ఇంత బడాయి, ఇంత పెద్ద పెద్ద మాటలు. ఎట్లా, ఏ విధంగా మీరు అవినీతి చేస్తున్నారో కూడా నేను ప్రజలకు వివరిస్తాను. ఈరోజు మీరు తీసుకుంటున్నారు స్టోర్లో, కనీసం ఈ రోజు నుంచైనా మీరు కళ్ళు తెరవండి. ఈ రోజు నుంచైనా ప్రజలారా కళ్ళు తెరవండి. మొట్టమొదట వాళ్ళు మీకు చేస్తాండే మోసం ఏంటంటే, మీరు బియ్యం వద్దన్నప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు కేజీకి. కానీ అదే స్టోర్ డీలరు దళారికి అమ్ముకుండేది 18 రూపాయలకు, 18 రూపాయలకు అమ్ముకుంటున్నాడు. మీరు గన తంబు ఇంప్రేలు గుర్తు, బొటనవేలు గుర్తు వేసి, ప్రజలారా నీకు బియ్యం అమ్మము అని మీరు తీసుకుంటే, ఇంటికి తీసుకపోతే మీ ఇంటికాడికి వచ్చి 15 రూపాయలు కొంటున్నారు. మీరు ఇంటికాడికి తీసుకపోతే 15 రూపాయలు. ఇంకా ఈ దళారులు, ఈ రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు అందరూ కలిసి సంపాదించుకోకూడదు, మా ఆకలిని విందు భోజనంగా వీరు చేసుకోకూడదు అనుకుంటే గన 1-2 నెలలు మీకు వచ్చిన బియ్యాన్ని అమ్మాకండి. 2 నెలలు బియ్యం అమ్మాకండి.
కేజీకి 10 రూపాయలు ఇచ్చే మీ బియ్యానికి 20 రూపాయలు ఇస్తారు, 20 రూపాయలు ఇస్తారు. కనీసం ఈ దొంగలు ఊర్లు పంచుకునేదానికంటే పేద ప్రజలైనటువంటి మీరు తినండి, పేద ప్రజలైనటువంటి మీరన తినండి. ఆ సొమ్ము 2 నెలలు ఇయ్యాకండి. మీరు బియ్యం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోండి. చేతనైతే దోశకి తినండి, లేదంటే రాగి సంగట్లోకి వేసుకోండి. మిగిలితే పక్కన పెట్టండి, పశువులకు పెట్టండి దానా. 2 నెలలు మీరు ఇవ్వకపోతే వీళ్ళకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, దళారులకు, డీలర్లకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు. గడ్డి తింటా మీరు 20 రూపాయలు డిమాండ్ చేస్తే మీకు 20 ఇస్తారు. వీళ్ళు మొట్టమొదట చేస్తూ ఉండే మోసం, బియ్యం ఏలుగుర్తు వేసుకొని 10 రూపాయల చొప్పున కేజీకి కొనుగోలు చేసి అక్రమ రవాణా బియ్యాన్ని మాఫియాగా రాజ్యం వెళ్తున్నారు. ఇది మొదటి మోసం. పోనీ బియ్యమైనా సక్రమంగా ఇస్తున్నారా అంటే, ఒక 10 కేజీలు రావాలా బియ్యం. నేను నా భార్య ఉండాం ఉదాహరణకు, మాకు 10 కేజీలు రావాలా. ఇదే ప్రజలారా, మీ బియ్యాన్ని కాటా వేసే కాటా మిషన్, ఇదే త్రాసు, ఇదే కొలత. ఈ కాటా మీద మీకు ఈ గిన్నె పెడతాడు అన్ని చోట్ల. దీంట్లో మళ్ళీ సంచి పెడతాడు. మన దగ్గర సంచి ఉంటుంది, 10 కేజీలమైన సంచిలో బియ్యం పోచాడు, దీంట్లో పెడతాడు. దీంట్లో పెట్టి తూకం వేస్తాడు, మీ సంచిలో పోచాడు. మీరు ఇంటికి తీసుకుపోయినాక తూకం వేసుకుంటే అది 8 కేజీలు 8.5 కేజీ ఉంటుంది. కారణం దీని వెయిట్, ఇది కేజీంది, కేజీ 200 గ్రాములు ఉంది ఇది. దీని వెయిట్ అంటే కొలతలలో మోసం. 10 కేజీల బియ్యానికి 8.5 కేజీనే వస్తుంది. అది రెండవ మోసం. మూడవది, మీకు చక్కెర ఇవ్వాలా. ప్రభుత్వం చెప్పినది 17 రూపాయలకు మీ దగ్గర తీసుకొని చక్కెర ఇమ్మని చెప్పినారు, 17 రూపాయలకు. కానీ మీ స్టోర్ డీలర్ మీ దగ్గర తీసుకుంటానేది 20 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే మీ దగ్గర నుంచి 3 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు. ఎందుకు 3 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు? ఎవని అబ్బని సొమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే స్టోర్ డీలర్లుగా ఉండారు కాబట్టి మీరు 3 రూపాయలు తీసుకుంటానే కానీ రెవెన్యూ అధికారులు గమ్మునుంటారా? ఇది మూడవ మోసం. నాలుగవ మోసం, గోధుమ పిండి కానీ రాగులు కానీ జొన్నలు కానీ సప్లై లేదని సప్లై చెయ్యరు. ఐదవ మోసం, 15 రోజులు పంచాలా మీకు పంపిణీ. ఖచ్చితంగా ఈరోజు మొదలు పెడితే మంచివాడైతే 4 రోజులు పంచుతాడు, వాడు ఉత్తముడైతే. షడనా కొడుకైతే 2 రోజులు పంచుతాడు. ఇది మంచోడైతే 4 రోజులు, చెడ్డోడైతే 2 రోజులు. బీదోళ్ళ దగ్గర లెక్క ఉంటుందో సకాలానికి ఉండదో వారి పనులో మరొక ఇబ్బంది అని చెప్పి ప్రభుత్వం వారు 15 రోజులు బేమని చెప్పినారు. ఇది 5వ మోసం. మీకు చేస్తానండి మోసంలో. 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు రేషన్ ఇంటికి తీసుకుపోయి డోర్ డెలివరీ చేయాలా, లే స్టోర్కే రావాలా, తంబేయాలా, లెక్క తీసుకొని వాళ్ళు పోవాలా. ఇది చౌక దుకాణంలో జరుగుతుంది. అది ఇంక దీంట్లో మీకు ఏమర్థమైంది? చౌక దుకాణం ద్వారా మీకు రావాల్సిన ప్రజలారా మీకు వస్తువులు ఏంటి రావడంలే. రాగులు కానీ జొన్నలు కానీ గోధుమ పిండి కానీ కందిబ్యాళ్ళు కానీ ఏంటి రావడంలే. మీకు ఇస్తా ఉండేది 1/2 కేజీ చక్కెర, దాంట్లో కూడా 3 రూపాయలు ఎక్కువ కొడుతున్నారు. మీకు బియ్యం ఇవ్వాల్సింటే బియ్యం ఏలుగుర్తు వేసుకొని 10 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. వాళ్ళ మటుకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. నేను అడుగుతా ఉన్న ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని, ఈ 22 నెలల్లో ఒక్క నెలైనా మీరు కందిబ్యాళ్ళు ఇచ్చినారా? ఒక్క నెలైనా కందిబ్యాళ్ళు ఇచ్చినారా? మీకు సిగ్గు రోసం ఉంటే ఒప్పుకోండి. గోధుమ పిండి ఇచ్చినారా? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు? విజనరీ ఏం చేస్తున్నాడు? లేకపోతే సకల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు? అన్నిటికీ మించి సనాతని ఏం చేస్తుందో. వీళ్ళందరినీ మించినాడు మహాపతివ్రత శిరోమణి మా పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు. మరో భారతీయుడు, మరో అన్నా హజారే, మరో సుభాష్ చంద్రబోస్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు.
నన్ను గెలిపియండి, ముస్లిం ఉప్పున నన్ను గెలిపియండి, ముస్లిం ఉప్పున తొలి సమర్థ, ముస్లిం ఉప్పున నన్ను గెలిపియండి, చించి ఆరేస్తా నేను, అవినీతిని ఉక్కుపాదంతో మోపుతానని. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, పెద్ద ఆయన్నే వరదరాజిరెడ్డి గారిని, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 166 రేషన్ షాపులు ఉన్నాయి. రాజుపాలెం, ప్రొద్దుటూరు రూరల్, ప్రొద్దుటూరు అర్బన్ కలిపి 166. ఈ 166 షాపులలో ఏ 20 మందో 10 మందో 30 మంది మాత్రమే నీ పార్టీకి సంబంధించిన వారు కాదు. తక్కిన 140 మంది నీవు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యకరంగా ఆర్డీఓలకు ఎంఆర్ఓలను బెదిరించి నీ ప్రభుత్వానికి లొంగిపోయిన అధికారులు నీ పార్టీ కార్యకర్తలను స్టోర్ డీలర్ను చేసుకున్నావు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు స్టోర్ డీలర్లుగా అవతారం ఎత్తి ప్రజా దోపిడీ చౌక దుకాణం ద్వారా చేస్తూ ఉంటే నియంత్రించడానికి సామర్థ్యం నీకు లోపించిందా? అధికారులతో మాట్లాడి గట్టిగా మాట్లాడడానికి నీ నోరు ఏమన్నా మూగబోయిందా పెద్దాయన? కారణం దోపిడీ చేస్తాండేది నీ మనుషులే కాబట్టి వాళ్ళను నువ్వు మందలిస్తే గన రేపొద్దున నీకు ఎలక్షన్లప్పుడు చెయ్యరు కాబట్టి నోరు మూసుకొని గడ్డి తింటా వాళ్ళు చేసే అవినీతికి నువ్వు సహకరిస్తున్నావు. రెండవ కారణం, అందరూ కలిసి నెల నెల నీ కుమారునికి ఇచ్చే వాటా కొండారెడ్డికి. నువ్వు చెప్పినావు కాబట్టే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విజిలెన్స్ డీటీ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, ఆర్ఐ కానీ, పోలీసులు కానీ మౌనం, ప్రేక్షక పాత్ర. వాళ్ళ ఉద్యోగాలు చేయరు. వాళ్ళు అవినీతి చేసి పేదవారికి సంబంధించిన ఆకలి తీర్చడానికి ఉపయోగపడే ఈ ఆహారాన్ని అక్రమ రవాణా ద్వారా సౌత్ ఆఫ్రికాకో మరో దేశానికో తరలించి తీసుకుపోతూ ఉంటే రెడ్ కార్పెట్ వేసినారు ఈ అధికారులందరూ. కారణం, నీ అధికారానికి తలవొగ్గి తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిసిందని చెప్పి నువ్వు చెడిపోవడమే కాకుండా పోలీసులను, రెవెన్యూ అధికారులను అందరినీ చెడగొట్టినావు. నువ్వు అవినీతి పనులు చేసినావు. కానీ మాటలు ఏం మాట్లాడతావంటే వెంకటేశ్వర మీద ప్రమాణం చేయి, నేను లంచం తీసుకోను అంటావు. ఎక్కడయ్యా ఇది న్యాయము? ఎక్కడిది న్యాయము? నువ్వు ఒకసారి రెవెన్యూ అధికారులను, పోలీసు వాళ్ళని పిలిపించుకొని ఈ ఊర్లో ఒక గింజ బియ్యం బయటికి పోకూడదు అంటే ఆగదా? నువ్వు చెప్పవు. కారణం, అంతా నీ మనసులే దోపిడీ చేసేది, అంతా నీ మనసులే దోపిడీ చేసేది. ప్రజలకు చెప్తా ఉన్నా నేను, మీరు అనుకుంటున్నారు ప్రజలారా మాకు 100 రూపాయలు వస్తుంది 10 కేజీలకని. కొద్ది బాగా వినండి మీరు ప్రజలు. మీకు వచ్చేది 100 రూపాయలే, కానీ మీ డీలర్కి ఎంత వస్తుందో తెలుసునా? నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 ఎటనో చెప్తా అది కూడా. 166 షాపులు ఉన్నాయి ప్రజలారా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. 1,400 టన్నుల బియ్యం వస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకునేది. ఎన్ని బియ్యం వస్తాయి ప్రొద్దుటూరు నియోజకవర్గానికంటే 14 లక్షల కేజీలు 14 లక్షల కేజీలు 14 లక్షల కేజీల బియ్యం మీకు సరఫరా చేయాల. 14 లక్షల కేజీల బియ్యాన్ని మీకు సరఫరా చేసేటప్పుడు మీకు ఇస్తానే డబ్బు ఎంత? 10 రూపాయలు. కేజీకి 10 రూపాయలు. 14 లక్షల కేజీల బియ్యానికి కేజీ 10 రూపాయలు చొప్పునిస్తే 1,40,00,000 అవుతుంది ప్రజలారా. ఒక్క నెలకు మీ ద్వారా స్టోర్ డీలర్ తీసుకునే బియ్యం 14 లక్షల కేజీల బియ్యానికి మీకు ఇచ్చే డబ్బు 1,42,00,000. ఈ 1,42,00,000 ఎంతమంది పంచుకుంటారంటే 80,000 కుటుంబాలు పంచుకుంటాయి. ఎందుకంటే కార్డులు ఉండేది 80,000 కార్డులు ఉన్నాయి కాబట్టి 80,000 కుటుంబాలు పంచుకుంటారు. ఈ 80,000 కుటుంబాలు 1,40,00,000 పంచుకుంటే 20 కేజీలు 10 కేజీలు 25 కేజీలు రకరకాల 100 రూపాయలు 150 రూపాయలు వస్తుంది నీకు వచ్చేది. కానీ మీ స్టోర్ డీలరు ఈ 10 రూపాయలకు మీతో కొన్ని బియ్యాన్ని యథేచ్ఛగా ప్రభుత్వ అధికారుల ద్వారా ఏమాత్రమే కానీ భయం లేకుండా దొరబిడ్డ మాదిరి 18 రూపాయలకు అమ్ముతున్నాడు ప్రజలారా. ఇది బాగా మతికి పెట్టుకోండి, మీరు తినడంలే. 18 రూపాయలకు అమ్ముతున్నాడు మీ డీలరు అంటే 8 రూపాయలు లాభాన్ని పొందుతున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మీకు 10 రూపాయలు మాత్రమే
ఒక్కసారి నెలకు ఒక్కరే మీకు ఇచ్చేది ప్రభుత్వం ఒక్కరే మీకు 10 రూపాయలు ఇచ్చేది కేజీకి. మీ స్టోర్లో 100 కార్డు ఉంటే 100 మంది కలిసి మీ డీలర్కు 8 రూపాయలు చొప్పున ఇస్తున్నారు కేజీకి. అర్థమైందనుకుంటా ప్రజలకు, ప్రెస్ వాళ్ళకైనా